షట్ 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 ఆల్మోస్ట్ నేను ఒక 7 to 8 kilometers వచ్చేసా. బట్ స్టిల్ మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను ఎందుకంటే మనకి ఎక్కడ దొరికాయి. స్టంట్ స్టంట్ స్టంట్. ముందుకురా. ఫస్ట్ రైడ్ మంచిగా స్టార్ట్ చేద్దాం అని అనుకున్నా, కానీ అన్ని దరిద్రాలే. ఓ గలీజ్గా అయిందిగా యాక్సిడెంట్ ఇక్కడ. ఎవరు ఫైనల్లీ రేపు రైడ్కి వెళ్తున్నాం అనమాట. రేపు రైడ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఫస్ట్ ఆఫీషియల్ మోటో వ్లాగ్ ఇన్ మై ఛానల్. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 10 అవుతుంది. ఈరోజు డేట్ వచ్చేసి 22nd, 23rd, 24th మేము రైడ్ వెళ్తాము. సో ఆల్మోస్ట్ 2 hours నుంచి ట్రై చేస్తున్నాను లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి. బట్ సో ఫైనల్లీ ఆఫ్టర్ 2 hours లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకున్నా, అయిపోయింది. సో 10-20 అంటే 10-30 hours ఉంది. జస్ట్ ఇంకా 3 hours ఉందన్నమాట నేను లేవడానికి. ఎందుకంటే 2కి లేద్దామని ఫిక్స్ అయిపోయా. 2కి లేచినా కూడా 2 నుంచి 2:40 వరకు ఫ్రెష్ అప్ అయ్యి 2:40 to 3:30 వరకు లగేజ్ ఇంకా అదంతా ప్యాక్ చేసుకోవాలి. ఎందుకంటే అది పెద్ద టాస్క్, ఇంకా లగేజ్ పెట్టడం నా బండికి. నేను పోయేది 2 days, కాకపోతే లగేజ్ మాత్రం చాలా ఉంటాయి. అందులోది పెద్ద దరిద్రం ఏంటంటే హెల్మెట్కి చిన్న మౌంట్. సో గోప్రో పెట్టేది అది ఇరిగిపోయింది. ఎక్స్ట్రా జేబుక్ ఉంది, బట్ అది చిన్నదన్నమాట. మోస్ట్లీ అది నాకు తెలుసుండి వ్యూ వస్తుందా రాదా ఇంకా తెలియదు. బట్ దరిద్రం అన్నమాట. రైడ్కి వెళ్ళే ముందు మంచిగా పెడదాం, మంచిగా రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా. బట్ ఈ దరిద్రం ఒకటి వచ్చింది నాకు. బట్ చూస్తా, ఏదో ఒకటి చేసి అయితే అడ్జస్ట్ చేస్తా దాన్ని. నేను ఇంకా పడుకుంటా. సో మళ్ళీ మనం మార్నింగ్ కలుద్దాం. ఫైనల్లీ ఇది నా బైక్ సెటప్. లగేజ్ మౌంట్ చేయడానికి నాకు దగ్గర ఒక ½ hour టైం తీసుకుంది. బట్ స్టిల్ ఎలానో అలా అయితే పెట్టేసా. ప్రజెంట్ అయితే ఇంకా ఎల్బినగర్కి వెళ్ళాక మా ఫ్రెండ్ వాడు సెట్ చేస్తాడు. ఒక బ్యాగ్, ఒక లగేజ్ వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. 1 బైక్ మీద పెట్టేస్తా. ఆ ట్యాంక్ బ్యాగ్ మాత్రం నా బైక్ మీద ఉంచేసుకుంటా. చాలా కష్టపడ్డా అసలు. వార్మప్ చేస్తున్నాను ఒక 5 minutes. ఇంకా స్టార్ట్ అయిపోతున్నా. మా ఫ్రెండ్కి ఇప్పుడే కాల్ చేస్తా. ఇంకా వాడు ఇప్పుడే లేచాడు. నేను కాల్ చేసినాక లేచిండు వాడు ఇప్పుడే లేచిందంట. అసలు మొత్తం తడిసిపోయింది. నా ప్యాంటు, టీషర్ట్ అంతా తడిసిపోయింది. అంత హ్యూమిడిటీ ఉంది, అసలు ఘోరంగా హ్యూమిడిటీ ఉంది. సో ఇప్పుడు టైం ఈజ్ ఆల్మోస్ట్ ఎంత అవుతుంది? 3:43 అవుతుంది. 3:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నా. ఒక 10 minutes లేట్ అయిపోయింది. ఇది మన బ్యాగ్స్ అన్నీ మౌంట్ చేయడానికి చాలా టైం పట్టింది. లేకపోతే అసలు నేను ఎప్పుడో స్టార్ట్ అయ్యేవాడిని. నాకు తెలుసు ఇంతవరకు నేనైతే కూడా చూడలేదన్నమాట. అంటే ఎంత దూరం ఉంది ఏంటి అనేది నాకు అసలు ఏం తెలియదు. నాకు ఏం ఐడియా లేదు. నిన్న మ్యాప్ కూడా చూడలేదు సరిగ్గా. అసలు గండికోట వెళ్తున్నామా, బెల్లం కేవ్స్ వెళ్తున్నామా, అసలు అహోబిలం వెళ్తున్నామా ఫస్ట్ అనేది నాకు ఏం తెలియదు. మా ఫ్రెండ్ అయితే అహోబిలం వెళ్దాం అన్నాడు ఫస్ట్. సో అహోబిలం వెళ్ళాక అక్కడ నుంచి ప్లాన్ చేద్దాం. అంటే ఫస్ట్ అహోబిలమ్మా బెల్లం కేవ్స్ నాకు కూడా ఐడియా లేదు. అక్కడికి వెళ్ళాక మీటప్ పాయింట్ దగ్గరికి వెళ్ళాక చింటుగాళ్ళు ఉన్నారు. వీళ్ళ దగ్గర మనం కొంచెం ఇట్లా స్పీడ్ వెళ్ళినాం అనుకో, ఆ కుక్కలు ఎంట పడతాయి.
ఇలాంటప్పుడు ఏం చేయాలంటే బండి ఆపేసేయాలి. అవి ఎమ్మటి పడుతున్నప్పుడు ఎమ్మటే బండి ఆపేసినాం అనుకో అవి మన వెనకాల రావు. సో ఎక్కడ ఆపేసినాం ఆడికి వెళ్ళాక డిసైడ్ అవుతాం ఫస్ట్ అహోబిలం వెళ్దామా లేకపోతే బెల్లం కేవ్స్ వెళ్దామా అనేది. గండికోట అయితే డైరెక్ట్ వెళ్ళట్లేదు, ఫస్ట్ గండికోట ఇవి 2 కవర్ చేసిన తర్వాత అవి వెళ్దాము. వర్షం పడ్డట్టు నైట్, బట్ అమ్మ బాబోయ్ ఫుల్ వేడిగా ఉంది, అసలు మామూలుగా లేదు వేడైతే. ఇంకా డైరెక్ట్ మనము మీటప్ పాయింట్ దగ్గర కలుద్దాం. అసలు మామూలుగా లేదు నాకు జోష్ అయితే, ఎందుకంటే చాలా రోజుల తర్వాత రైడ్కి వెళ్తున్నా కదా, అసలు మంచిగా అనిపిస్తుంది. బైక్ అయితే ఫుల్లీ సర్వీస్డ్, ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ ఉంది, టైర్ ప్రెషర్ నిన్ననే చెక్ చేయించా, టైర్స్ కూడా కొత్తవి. బైక్ సర్వీస్ అయితే జస్ట్ 2-3 వీక్స్ అవుతుంది అనుకుంటా అంతే. అండ్ ఎవ్రీథింగ్ సెట్. బ్యాగ్స్కి మొత్తం ఫుల్లీ రెయిన్ కవర్ వేసేసా. షట్ 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 ఒక్కటి మిస్ అయిపోయింది, రెయిన్ గేర్. అబ్బా ఏదో ఒకటి మర్చిపోతున్నా అనుకున్నా, మర్చిపోయినా. సరే చూద్దాం ఇంకా. దేవుడా అసలు అరే మెయిన్ అదే రా, అక్కడ ఫుల్ వర్షాలు పడుతున్నాయంట. అయ్యో చూద్దాం ఇంకా బ్యాక్ వెళ్ళాలా వద్దా. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను వచ్చేసా, ఇంకా 5 to 7 కిలోమీటర్స్ దాకా వచ్చేసా. మరి ఒకసారి మా ఫ్రెండ్ కాల్ చేసి కనుక్కుంటావు. ఇంటికి వెళ్తున్నా, ఎందుకైనా మంచిది, ఎందుకంటే ఫుల్ వర్షాలు వస్తున్నాయంట. మళ్ళీ ఇప్పుడు ఈ జాకెట్ తడిచింది అనుకో చాలా కష్టం ఆరబెట్టడం, ఈ పచ్చి వేసుకొని మళ్ళీ రావాలంటే చాలా కష్టం నాకు. సో మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. బ్యాక్ వెళ్ళి ఇంకా ఆల్మోస్ట్ నేను ఒక 7 to 8 కిలోమీటర్స్ వచ్చేసా, బట్ స్టిల్ మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను, ఎందుకంటే మనకి ఎక్కడ దొరికాయి. ఫైనల్లీ తీసేసుకున్నాను అనమాట రెయిన్ కవర్. మళ్ళీ ఇంటికి వెళ్ళి 5 to 7, 8 కిలోమీటర్స్ మళ్ళీ బ్యాక్ వెళ్ళి తీసేసుకున్నా. సో ఇప్పుడు ఇంకేమన్నా మర్చిపోతున్నా అని చెప్పి చాలా ఆలోచించా, బట్ నాకైతే ఏం గుర్తురాలే. ఇంకా ఒకవేళ మర్చిపోయినా ఇంకా ఏం చేయలేము, మళ్ళీ అయితే వెనకకి వెళ్ళాను అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, 50 minutes ఐ థింక్ 20 minutes వేస్ట్ అయిపోయింది నా వల్ల. ఓకే డైరెక్ట్ ఇంకా మీటప్ పాయింట్ దగ్గర కలుద్దాం మనం. ఫస్ట్ మీటింగ్ పాయింట్ కాడికైతే వచ్చేసా. అవును కాల్ చేసిన, మరి ఇంకా వాడు వచ్చినా లేదా. ఓకే వాడు ఇంకా రాలేదు. సో ఇదన్నమాట. సో మేము యూజువల్గా మీటప్ పాయింట్ ఇక్కడ పెట్టేసుకుంటాం మేము ప్రతిసారి. ఇక్కడ నుంచి నాకు తెలిసి మేము ఫ్లైఓవర్ ఎక్కాలనుకుంటా, ఫ్లైఓవరే ఎక్కాలి ఇక్కడ నుంచి. వాడు వచ్చేదాకా వెయిట్ చేస్తాను ఇంకా నేను. వచ్చిందండి వయ్యారి. ఇంతసేపారా మస్తున్నవరా, మస్తు కలర్ఫుల్గా ఉందిరా. నిజం రా, మస్తు కలర్ఫుల్గా వస్తుంది. అమ్మా ఫ్లైఓవరే కదా. సేఫ్టీ రా. ఓకేనా, చలో పద. ఓకే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి వచ్చేసి 4:51 అవుతుంది. 1 hour బొక్క. వెనకాల నాదొక బ్యాగ్ అయ్యో పడిపోయింది. స్టంట్ స్టంట్ స్టంట్. ముందుకురా ముందుకురా. ఆహా జై శ్రీరామ్. యాక్చువల్లీ నా దానికి ఉండే ఫస్ట్ ఆ లగేజ్ వచ్చేసి, కాకపోతే నా ట్యాంక్ బ్యాగ్ తీసేసి నా వెనక పెట్టేసుకున్నా. మళ్ళీ నా వెనకాల ఉన్న బ్యాగ్ వచ్చేసి మా ఫ్రెండ్ కానీ బైక్కి పెట్టేసాను అనమాట. ఎందుకంటే చాలా అంటే మీకు వ్యూ మంచిగా ఉండడానికి ఇప్పుడు ఇంత కష్టపడి 1/2 hour అయింది. 1/2 hour నుండి చేయంగా ఇప్పుడు సెట్ అయింది. దీనికి మొత్తం మూల కారణం మా ఫ్రెండ్ గాడు గణేష్ గాడు. వాడి వల్లనే అన్నమాట. వాడు స్ట్రాప్స్ పోగొట్టిండు నా ట్యాంక్ బ్యాగ్ తీసుకొని. సో దానివల్ల ఇలా అయిపోయింది అనమాట. 3:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, 5 అవుతుంది, 5:03 అవుతుంది. ఇంకా శంషాబాద్ దగ్గర అక్కడ ఆగేసి ఒక కాఫీ తాగేసి ఇంకా
మళ్ళీ రైడ్ని కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే మావానికి కొంచెం నైట్ మొత్తం నిద్రపోలే. సో వాడు ఈరోజు రైడ్ అని చెప్పి ఎక్సైట్మెంట్ తోటి పడుకోకుండా ఉన్నాడంట. ఫైనల్లీ హైవే అయితే ఎక్కేసాం. ఇంకా మొత్తం ఒకటే స్ట్రెచ్ ఉంటుంది. ఇది తెలుసు కదా, ఇది బెంగళూరు హైవే. శంషాబాద్ దాటినాం అంటే ఇంకా అంటే ఒక 50% ట్రాఫిక్ తగ్గుతుంది. ఇంకా జడ్చెల్ల దాటినాం అంటే ఇంకా అస్సలు ఉండదు మనకి. ఇంకా కర్నూలు వరకు ఒక్కటే హైవే. అసలు చాలా బాగుంది. అసలు ఎన్ని రోజుల తర్వాత వస్తుంది తెలుసా ఇలా. లాస్ట్ రైడ్ నేను వీడు కలిసి శ్రీశైలం రైడ్ చేసాం. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే అంటే మేమిద్దరం కలిసి. దానికి ముందు నేను సోలో చాలా చేసిన. సో ఇక్కడ షాద్నగర్లో ఆగి ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం అనమాట. అంటే టీ తాగేసాము. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఇంకా కర్నూలులోనే ఆగుతాం. ఇంకా డైరెక్ట్ నాన్ స్టాప్. నేను చాలా దూరం అనుకున్నాను యాక్చువల్గా గండికోట. బట్ జస్ట్ ఒక 8 కిలోమీటర్స్. ఇప్పుడు ప్రజెంట్ అయితే అహోబిలం వెళ్తున్నాము. అహోబిలం వచ్చేసి ఇంకా 301 చూపిస్తుంది కరెంట్ లొకేషన్ నుండి. సో దగ్గరనే ఉంది, అంత దూరం ఏమి అనిపిస్తలేదు. 4 to 5 అవర్స్లో ఈజీగా కొట్టేస్తాము. ఇక మళ్ళీ ఆగాల్సి వస్తుంది ఎందుకంటే మైక్ సెట్ చేసుకోవాలి. నేను ఇందాక ఆగి బ్లాగ్ చెక్ చేసుకున్నప్పుడు ఏమైందంటే లైక్ సౌండ్ అనేది కొంచెం నాయిస్ వస్తున్నట్టుంది. ఆ సోనీ జాక్ కనెక్ట్ చేసుకున్నా, బట్ వేస్ట్, అసలు తీసేస్తుంది. ఇక నా దగ్గర ఇంకోటి బ్లూటూత్ ఉంది. సో ఆ బ్లూటూత్ కనెక్ట్ చేస్తా. ఎందుకంటే ఈ వైడ్ ఏంటంటే సౌండ్ వస్తుంది, చాలా డిస్టర్బెన్స్ ఉందని అనిపిస్తుంది. షూట్ చేసిందంతా వేస్ట్ అయిపోతుంది అనవసరంగా. ఫస్ట్ రైడ్ మంచిగా స్టార్ట్ చేద్దాం అని అనుకున్నా, కానీ అన్ని దరిద్రాలే. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా 100 నుంచి 120 స్పీడ్ మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే తొందరగా రీచ్ అయితే అహోబిలం వెదర్ బాగుంటుందంట, చాలా లొకేషన్ కూడా చాలా బాగుంటుందట. నా హెల్మెట్ లోపల బ్లూటూత్ ఉంటుంది. మంచిగా సాంగ్స్ కనెక్ట్ చేసుకొని మంచిగా సాంగ్స్ వింటూ రైడ్ చేస్తున్నాను అనమాట. అసలు నిజంగా చెప్తున్నా, అసలు చాలా ఎక్సైట్గా ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత రైడ్ చేస్తున్నా కదా, బాగుంది, చాలా బాగుంది. టైమ్ ఈస్ అరౌండ్ 6:17 ఏమవుతుంది. జడ్చర్లకు వచ్చాము. ఇంకొక 5 కిలోమీటర్స్ అయితే జడ్చర్ల లోకల్కి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ ఎలిఫెంట్ రేసెస్ అవుతున్నాయి అన్నమాట. మొత్తం ఎలిఫెంట్ రేసెస్, వాడు వీడు ఓడు. ఇంకా మనమే స్పేస్ క్రియేట్ చేసుకొని వెళ్ళిపోవాలి, ఇంకా తప్పదు. చెప్పాను కదా హెల్మెట్లో బ్లూటూత్ ఉంది. సో మంచిగా సాంగ్స్ వింటూ చాలా లైట్గా పెట్టుకున్నాం వాల్యూమ్. ఎందుకంటే ఎక్కువ కూడా పెట్టుకోవద్దు, వాల్యూమ్ చాలా తక్కువ పెట్టుకున్నా. ఎందుకంటే వెనక నుంచి ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు హార్న్ కొట్టినప్పుడు మనకు వినిపించదు. సో హై వాల్యూమ్ అస్సలు ప్రిఫర్ చేయదు. ఒక 30% పెట్టుకుంటే సరిపోతుంది. బట్ ట్రస్ట్ మీ, రైడ్ని మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇలా తక్కువ సాంగ్స్ వింటూ ఇలా వెళ్ళండి, అసలు ఎక్స్పీరియన్స్ వేరే. బెంగళూరు హైవే దగ్గర ఒక 6 times వచ్చా. ఒక 4 times బైక్ మీద అండ్ ఒకసారి బస్సులో వెళ్ళా, ఇంకొకసారి కారులో వెళ్ళాను. ఇదే రోడ్లో. సో నాకు అలవాటే ఈ రోడ్ అంతా, బాగా అలవాటు నాకు ఈ రోడ్ అంతా. అంటే నాకు మొబైల్ హోల్డర్ ఉండే ఇది వరకు, బట్ ఇప్పుడు తీసేసా. ఎందుకంటే మీకు ఒక టిప్ చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు ఐఫోన్ యూజర్స్ అయితే మొబైల్ హోల్డర్కి అస్సలు పెట్టకండి. ఇంకోటి పెట్రోల్ అయితే రక్తం తాగినట్టు తాగుతుంది. ఇది అయితే అసలు అది ఘోరంగా తాగుతుంది. బ్యాగ్ మళ్ళీ పోతుంది అనుకుంటారా? ఒకసారి సెట్ చేయి. బ్యాగ్ కరెక్టే ఉందా? ఇది ఎగిరిపోతుంది అనుకుంటా. అయితే ఇది సెట్ చేయి. అదే ఏమో బ్యాగ్ ఎగిరిపోతుందేమో అనుకున్నాను నేను. ఒకసారి వ్యూ చెక్ చేసుకున్నా మంచిగా వస్తుందా లేదా అని. బట్ బాగానే వస్తుంది. అమ్మయ్య, ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది, పర్లేదు. బట్ సెట్ చేస్తా మళ్ళీ, ఎందుకంటే మరీ ఓవర్గా ట్యాంక్ మొత్తం కవర్ అవుతుంది. సో సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా, పర్లేదు ఇప్పుడైతే ప్రజెంట్. ఒకటి ఏంటంటే రైడింగ్ షూస్ లేవు నాకు. రైడింగ్ షూస్ తీసుకుందాం అనుకున్నా, బట్ టైం కుదరలేదు అస్సలు. ఇంకోటి ఏంటంటే నా హెల్మెట్కున్న వైజర్ కూడా చాలా డ్యామేజ్ అయిపోయింది. అంటే మొత్తం లైన్స్ వచ్చేసినాయి అనమాట. ఇట్లా మొత్తం గీతాలు ఉన్నాయి, చాలా గీతాలు కనిపిస్తున్నాయి. पल भर में आके बसी है वो मेरे मन में, उसकी कमी है अब जीवन में। वो दूर है मेरी नजरों से, क्यों से मैं चाहूं। सच कह रहा है दीवाना, दिल न किसी से लगाना।
గేట్ నెంబర్ 2 ఒకటి చెంచల దగ్గర, ఇంకొకటి ఇక్కడ. ఇది టోల్ గేట్ నెంబర్ 2 మన రైడ్లో. కౌంట్ చేసుకుందాం టోల్ గేట్ని, ఎందుకంటే నెక్స్ట్ టైం ఎవరైనా రైడ్కి వెళ్తున్నప్పుడు మనం ఈజీగా చెప్పొచ్చు అనమాట ఎన్ని టోల్ గేట్స్ ఉన్నాయి ఏంటి అనేది. సో నోట్ చేసుకుందాం ఏం పోతుంది. టైమ్ ఈజ్ అరౌండ్ 6:48 అవుతుంది. ఇదేదో కందూర్ అంట. సో కందూరులో ఉన్నాం ప్రజెంట్ అయితే. ఇంకా కర్నూలుకి ఎంత దూరం ఉందో కూడా నాకు తెలియదు, ఎందుకంటే మ్యాప్ పెట్టుకోలేదు. ఒకటే స్ట్రెచ్ కదా, ఏదైనా బోర్డు వస్తే అప్పుడు అప్డేట్ ఇస్తాను నేను మీకు. ఎలిఫెంట్ రేస్, ఒకడు ఓడు ఇంకొకడు పోనీయాడు. చెయ్యి అమ్మ దరిద్రంలో నాయన. కర్నూలు ఇంకా 79 ఉందా? ఓకే ఓకే ఓకే, పెట్టురా పెట్టు. అమ్మ పోనీరా నన్ను, అరే చూడనీరా. ఓకే, కర్నూలు వచ్చేసి ఇంకా 79 కిలోమీటర్స్ ఉంది. ఆహా, వెల్కమ్ సూర్య బ్రో. బా రోడ్స్ అయితే అసలు ఏదో బ్లాక్ కార్పెట్ వేసి అసలు వెల్కమ్ చేస్తున్నట్టుంది. అంత బాగున్నాయి రోడ్స్ అయితే. అసలు మనకి ఇంత డిస్టర్బెన్స్ ఉండదు బెంగళూరు హైవే. డిస్టర్బెన్స్ అంతా ఈ లారీలు ఈ DCM వల్లనే. అసలు ఒక్క లేన్లో వెళ్ళారన్నమాట వీళ్ళు, 2 లేన్లు మెయింటైన్ చేస్తారు. ఆ 2 లేన్లు స్లోగా మెయింటైన్ చేస్తారు. యాక్చువల్లీ ఈ లేన్ వచ్చేసి ఫాస్ట్ లేన్ అనమాట, ఇది ఫాస్ట్ వెహికల్స్ మాత్రమే. ఓ గలీజ్గా అయిందిగా యాక్సిడెంట్ ఇక్కడ. లారీలు అవుతూనే ఉంటాయి కామన్ ఈ హైవేలో, కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి. పైకస్ కృష్ణా రివర్, బట్ నో వాటర్. రివర్ కాదు కదా, కనీసం లేక్లో ఉండాల్సిన వాటర్ కూడా లేవు ఇక్కడ. అప్డేట్ టైం వచ్చేసి 7:28, ఇంకా 29 కిలోమీటర్స్ ఉంది. ఇప్పటివరకు అయితే ఆల్ గుడ్, బట్ లో ఫ్యూయల్ పడిపోయింది అనమాట అప్పుడే. సో తాగుతుంది నా రక్తం, ఏం చేస్తాం, పోపిస్తావు. ఓ మై గాడ్, అమ్మాయి రీఫ్యూయల్ పడింది. చా, అరే ఎందుకు ఆగుతున్నావురా? ఈ లారీ వానికి ఏమైంది అసలు? నువ్వు పోవాలని లేదా అయింది వీడికి అసలు? టోల్ గేట్ నెంబర్ 3 మన రైడ్లో. కర్నూలు టోల్ గేట్ ఇది. మనం కర్నూలుకి వచ్చేసినాం. నా ట్యాంక్ కూడా రీఫిల్ అని చూపిస్తుంది. సో ఒక్కటి మళ్ళీ ఇంకో ఫుల్ ట్యాంక్ చేపియాలి. దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉండరు. డీజిల్ డీజిల్ డీజిల్. పెట్రోల్ లేదా అంకుల్? పెట్రోల్ లేదు. ఫుల్ ట్యాంక్ ఉంటున్నావు నీకు వద్దా? ఉందా? నీ అమ్మ నీ బండే బాగుందిరా అమ్మా. టోటల్ 9.48 లీటర్స్. ఓకే, సో 1042 9.48 లీటర్స్ అయితే పట్టింది. సూర్యబ్రోకి తెల్లారినట్టుంది, వచ్చిండు. టైం కరెక్ట్ 8 అవుతుంది. కరెక్ట్ కర్నూలు ఇప్పుడే జస్ట్ ఇలా క్రాస్ అవుతున్నాం అంతే. అంటే అనుకున్న దానికంటే ముందే వచ్చినాం కర్నూలుకి అయితే. సో ఇంకా ఒక్క చిన్న బ్రేక్ తీసుకుంటాం, ఎందుకంటే 150 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా నడుపుతూనే ఉన్నాం. సో కర్నూలు నుంచి మనము లెఫ్ట్ తీసుకోవాలి, అంటే తిరుపతి రోడ్ తీసుకోవాలి. వెదర్ కూడా కొంచెం నార్మల్గా ఉంది, మరీ హీట్ అయితే ఏం లేదు. అంటే కొంచెం ఎండలు తగ్గినానే అనుకోవాలి. అసలు వర్షాకాలం ఈ పాటికి స్టార్ట్ అవ్వాలి, బట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వెల్కమ్ టు రాయలసీమ ఎక్స్ప్రెస్ వే. కడప ఓకే. అసలు ఎంత బాగుంది, అసలు చాలా బాగుంది. కొంచెం ఈ రోడ్ ఏంటంటే
కొంచెం ప్యాచ్ ఉంటుంది అనమాట. కాకపోతే బాగుంటుంది. నేను ఇదివరకు వచ్చా, అంటే ఒక 2-3 టైమ్స్ వచ్చా. సో రోడ్ అంతా బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం అక్కడక్కడ ప్యాచ్ ఉంటుంది అంతే. బట్ మొత్తం ఇలానే ఉంటుంది ఇంకా కడప వరకు. మన రైట్లో ఇది టోల్ గేట్ నెంబర్ 4. ఇక్కడ నుంచి రూట్ ఐడియా ఉంది నీకైతే? ఆలగడ్డ నుంచి మ్యాప్స్ అడిగి పోదాం. అడిగి వెళ్దామా? సరే, కొత్తగా అడిగి వెళ్దాం. మా ఫ్రెండ్కి ఆలగడ్డ అంట, ఆలగడ్డ వరకు రూట్ ఐడియా ఉంది. దాని తర్వాత రూట్ ఐడియా లేదు. సో ఇంకా ఎవరినైనా అడుగుదాం. అక్కడ నుంచి మనం రూట్ అడిగి అక్కడ నుంచి అహోబిలం వెళ్దాం. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాలి. యాక్చువల్ 9 వరకు అక్కడ ఉందాం అనుకున్నాం. బట్ అసలు మర్చిపోయినా, అసలు మ్యాప్లో చూద్దాం అనుకున్నా అహోబిలం వరకు అంటే ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంది ఏంటి అనేది. బట్ ఓకేలే, ఆలగడ్డ నీ గడ్డ ఆలగడ్డ ఆడికి పోయినాక చూద్దాం అంటే ఎంత దూరం ఉంది ఇంకా టెంపుల్కి అని చెప్పేసి. ఒకలో నేను ఇంట్రొడక్షన్ అయ్యలేదు, నా ఇంట్రొడక్షన్. సో ఇప్పుడు ఇస్తానమాట. ఫ్రమ్ రాయలసీమ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్ అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. ఆగురా సామే, టెన్స్ బుక్ చేయాలి మనం ఇంకా. ఒరే ఆగురా రే ఆగు పక్కకావు. నైట్ స్టేకి బుకింగ్ వద్దా? నైట్ రా, ఈరోజు నైట్ స్టే చేయడానికి బుకింగ్ చెయ్యాలరా. మనం వెళ్ళిపోతూనే ఉన్నాం. ఎక్కడుంది షాపు? పడుతుందా? ఎడ పడుతుందిరా? కరెక్టే ఉంది బే, కరెక్టే ఉంది, ఏం పడట్లేదు. కానీ షాప్ దగ్గర అవుదామా? తొందరగా బుక్ చేద్దాం. రూమ్స్ అయితే బుక్ చేసాం. క్యాంపెయిన్ టెంట్స్ బుక్ చేద్దామంటే ఇప్పుడు పర్మిషన్స్ లేవంట. సో ఇక్కడ క్యాంపెయిన్ చేయట్లేదంట ఎవరు, అంటే పర్మిషన్ ఇవ్వట్లేదంట పోలీసులు. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఎలక్షన్స్ అయ్యాయి కదా ఆంధ్రాలో. సో ఇంకా పర్మిషన్స్ రాలే. ప్రజెంట్ అయితే రూమ్ అయితే బుక్ చేసేసుకున్నాం. అక్కడికి వెళ్ళాక ఇంకా ప్లాన్స్ చేస్తాం అనమాట. ఇక్కడ బేతంచెర్ల దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి 98 కిలోమీటర్స్ ఉంది ఇంకా అహోబిలం టెంపుల్. మోస్ట్లీ ఒక 1.5 అవర్లో రీచ్ అయిపోతాం. అంటే 9 to 10:30 వరకు, మోస్ట్లీ 10:30 వరకు అహోబిలంలో ఉంటాం. ఇంకా నాన్ స్టాప్, ఇంకా ఎక్కడ ఆగేది లేదు. ఇప్పుడు రూట్స్ అయితే క్రేజీ ఉన్నాయి అసలు. ఫారెస్ట్ లోపల నుంచి వెళ్తున్నట్టుంది, బాగుంది. ఇంకోటి ఏంటంటే నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ మొత్తం బాగా కొండలు ఉన్నాయి, బాగుంది, నైస్. అందుకని ఫుల్ హ్యాండ్స్ గ్లౌస్ తీసుకోవాలి, లొల్లు ఉండదు. ఓకే డన్. సో ఏంటంటే యాక్చువల్లీ బెలెం కేవ్స్ ఇంకా అహోబిలం 2 కవర్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే కుదిరేలా లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి బెలెం కేవ్స్ రివర్స్లో వెళ్ళి 61 కిలోమీటర్స్ ఉంది. అహోబిలం ఇంకా 75 కిలోమీటర్స్ ఉంది. సో ఇంకా ప్రజెంట్ అయితే ఇప్పుడు అహోబిలంకి వెళ్ళి అక్కడ నుంచి గండికోటకి వెళ్ళిపోతాం. ఇంకా మన రైట్లో టోల్ గేట్ నెంబర్ 5. ఐ థింక్ ఇక్కడ అగ్రికల్చర్ ఎక్కువ అనుకుంటా. మొత్తం నాకు పొలాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మంచి విలేజ్ వైపు వస్తుంది నాకైతే అసలు. ఓకే, ఆలగడ్డ 8 కిలోమీటర్స్, ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది. సో మా ఆలగడ్డ వచ్చిందంటే అక్కడ నుంచి అహోబిలం దగ్గరనే అనుకుంటా. ఎవరు? క్రెటాలో కార్ వీడియో తీస్తున్నారా వాళ్ళు? ఎవరు? నిన్న నాకు తెలుసురా. మరి నువ్వు అంత ఫ్యాన్సీగా కనిపిస్తే తీయరా. అవునా? నువ్వు ఖుషే కదా, నువ్వు హ్యాపీయే కదా. అంకుల్, అహోబిలం టెంపుల్ ఎటు? స్ట్రైటా? థ్యాంక్స్ అంకుల్. స్ట్రైట్ అంట దారా. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఆలగడ్డ నుంచి లెఫ్ట్ తిరిగాక ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ నుంచి లెఫ్ట్ తిరగండి. మళ్ళీ లెఫ్ట్ తిరిగి మళ్ళీ స్ట్రైట్ వస్తుంటే మళ్ళీ ఇంకో రైట్ లెఫ్ట్ ఉంటుంది. మళ్ళీ లెఫ్ట్ తిరగండి. లెఫ్ట్ తిరిగి స్ట్రైట్, ఒకటే రూట్ అన్నమాట. అంతే. బైక్ మీద వచ్చే వాళ్ళకి చెప్తున్నాను నేను. పెద్ద అహోబిలం, చిన్న అహోబిలం 2 ఉన్నాయి అన్నమాట. ఓకే, కొత్త విలేజెస్కి వస్తే నాకు కొంచెం డిఫరెంట్ వైబ్ వస్తుంది. అంటే బాగుంటుంది అన్నమాట. అంటే ఆ వైబ్ వేరే అసలు.
అంటే ఆల్రెడీ వెళ్ళిన విలేజెస్కి ఆర్ వెళ్ళిన రోడ్స్కి నాకు అంత ఎక్సైట్మెంట్ ఉండదు. బట్ ఏదైనా కొత్త రోడ్స్ ఆర్ కొత్త ఏరియా కొత్త విలేజెస్కి వస్తే మాత్రం చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది నాకు. ఇప్పుడు అదే వైపులో ఉన్నా ప్రజెంట్ అయితే. చాలా బాగుంది అసలు, రూట్స్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ అంటే లైక్ సింగిల్ లేనే బట్ లైక్ పీస్ఫుల్గా ఉందన్నమాట. నాకు ఇంకోటి ఏంటంటే నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. అంటే ఇట్లా గ్రీనరీ ఎక్కువ అంటే నాకు ఇంకా చాలా ఇష్టం. సో ఇక్కడ ఎక్కువ గ్రీనరీ కనిపిస్తుంది నాకైతే. మీరు చూసుకోవచ్చు అటు సైడు ఎక్కువ గ్రీనరీ ఉందన్నమాట. ఇక్కడ అంతా గ్రీనరీ ఉంది. ఇక్కడ ఒక మ్యూజిక్ వేసుకుంటే బాగుంటుంది. అసలు నాకు గోప్రో ఆఫ్ చేయాలనిపించట్లేదు, అంత బాగుందన్నమాట ఇక్కడ. అసలు వైజర్ ఓపెన్ చేసా, అసలు ఆ చల్ల గాలి ఇట్లా తగులుతుంటే మాత్రం అసలు మామూలుగా లేదు. పైన చల్లగా ఉంది, కింద మండుతుంది. అమ్మో ఘోరంగా మండుతుంది అన్నమాట. కూర్చొని ఒకటే దగ్గర. అంటే సీట్ హార్డ్ ఉంటుంది, అది చాలా హార్డ్ ఉంటుంది. సో బట్ యా సూపర్ కదా, వా నైస్. నైస్ సెట్ ఉంటుండే. అవును, వాటర్ లేవు. ఆల్మోస్ట్ ఒక 1 hour ఫోటో సెషన్ పెట్టుకున్నాం నేను మా ఫ్రెండ్. సో యా కొన్ని ఫొటోస్ దిగమన్నమాట. లైక్ కొన్నే బట్ 1 hour టైం తీసుకున్నాం. కాకపోతే ఫుల్ వేడి ఉంది, నార్మల్ వేడి కాదు. అమ్మో చచ్చిపోతున్నా అసలు ఈ జాకెట్ వేసుకున్నా కదా ఇంకెక్కువ వేడి ఉందన్నమాట. చాలా టర్నింగ్స్ ఉన్నాయి, అంటే స్ట్రేట్ లేదన్నమాట అహోబిలంకి. కింద దిగువ అహోబిలం కంటే ఎగువ అహోబిలం చాలా బాగుంటుందంట. సో స్ట్రేట్ ఒకటే రోడా. ఓకే, మీకు కుదిరినప్పుడు అయితే పక్క అహోబిలంకి రండి. అసలు చెప్తున్నా కదా, వర్త్ ఇట్. అసలు రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే సింగిల్ లేన్, ఇంకా మొత్తం గ్రీనరీ, కంప్లీట్గా గ్రీనరీ. అక్కడ పెద్ద పెద్ద కొండలు చాలా బాగున్నాయి అన్నమాట. ఇదేనారా? ఇదేనా?